బెలూను ఎప్పుడు పేలింది అంటే వాళ్ళు పాపం చెయ్యాలి అనుకున్నప్పుడే పేలింది. మన పాపం చెయ్యాలా చేయకూడదా? చేయకూడదు. పాపం అంటే ఏమి? పాపం అంటే ఏమి? తప్పు. అంటే నేను ఇందాక చెప్పా, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యే వాళ్ళు వెళ్ళి ప్రైజ్ గెలుచుకుంటారు. ఇన్స్ట్రక్షన్స్ వినని వాళ్ళు ఏం చేస్తారు? తిరిగి అటువైపు చూసి ఇటువైపు చూసి అన్ని చూసేసి అక్కడికి వెళ్ళేసరికి విన్ అవ్వలేదు. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఎవరైతే వింటారో, విని దాన్ని ఫాలో చేస్తారో వాళ్ళు కరెక్ట్ గా ఉన్నట్టు. ఆ ఇన్స్ట్రక్షన్స్ విని పెడ చెవిని పెట్టే వాళ్ళు పాపం చేస్తున్నారు. ఓకే, అది ఏంటంటే పాపం ఏమేం చేస్తే వస్తుందిరా? అబద్ధాలు. వెరీ గుడ్. చెడ్డ పనులు. చెడ్డ పనులు అంటే అసలు పేరు గొప్ప చెప్పడు కూడా తెలియదు. చెడ్డ పనులు అంటే ఊరు మాత్రం మా పెద్ద పాపం చేసేస్తున్నాడు పేరు. మాట్లాడకూడదు, బూతు మాటలు మాట్లాడకూడదు, దొంగతనం చేయకూడదు, దొంగతనం చేయకూడదు. వీళ్ళు ఈ పాపాలు ఏం చేయకపోతే వీళ్ళ దగ్గర బెలూన్ ప్యాన్స్. ఓకే, వీళ్ళేం పాపం నేను అబద్ధాలు చెప్పకూడదు. ఓకే, మెయిన్ అబద్ధం వల్లే పాపం వస్తుంది. మెయిన్ దేనికి వస్తుంది పాపం? అబద్ధం చెప్పడం వల్లే పెద్ద ప్రమాదం. అమ్మా వీళ్ళు మొత్తం గ్రూప్ లో అందరూ ఒకటి చెప్పి ఒకటి చెప్తున్నారు. వీళ్ళు ఎక్కువ అబద్ధాలు చెప్పేస్తున్నారు వీళ్ళ గ్రూప్ లో. ఇంకా వేరే లేదు, మొత్తం అబద్ధాలేనా మీ బ్యాచ్? అబద్ధాల బ్యాచ్. ఈ అబద్ధాల బ్యాచ్ లో పాపం చేశారంటే మన దేవుడు ఏమైతున్నామా? మరి పాపం చేయని వాళ్ళ పేరు అయితే అలాగే ఉంది. ఓకే, సరే ఇప్పుడు చూసేద్దాం. మరి పాపం చేస్తారా చెయ్యరా అనేది మనము ఇక్కడ మా దగ్గర కొన్ని స్లిప్స్ ఉన్నాయి. దీంట్లో ఎస్ నో అనే 2 అక్షరాలు ఉంటాయి. ఏ గ్రూప్ వాళ్ళకి ప్రేయర్ పవర్ ఉందో, ఏ గ్రూప్ వాళ్ళ పాపానికి అవకాశం ఇవ్వట్లేదో వాళ్ళకి ఏమొస్తుంది? ఎస్ వస్తుందా? ఎస్ వస్తే వాళ్ళు చెయ్యాలనుకుంటున్నట్టే. వాళ్ళ మనసులో ఏముందో ఇప్పుడు దేవుడు మనకు చూపించేస్తున్నాడు. ఓకేనా? వాళ్ళ పాపం ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత, బయట వెళ్ళిన తర్వాత ఆ అమ్మకి అబద్ధాలు చెప్తున్నారా, ఆ టీచర్కి అబద్ధాలు చెప్తున్నారా తెలిసిపోతుంది. ఓకే, చూద్దామా? బాయ్స్ సార్ నిన్న ఎవరికి ఇచ్చాం? ఫస్ట్ గర్ల్స్ ఇచ్చాను కదా. ఓకే, ఈరోజు బాయ్స్ నుంచి చూద్దాం. బాయ్స్ నుంచి ఒకరు వచ్చి మరి స్లిప్స్ ఒకటి తీస్తారు. ఒక అన్నని నేను పిలుస్తాను. పరిశుద్ధులుగా ఉన్నారు కదా, మీరు ప్రేయర్ చేసుకోండి. మీ గ్రూప్ బెలూన్ వెళ్ళిపోతుంది. ఎవరు మంచోళ్ళు పిలవాలి. ఏసై మాట ఎవరు వింటారు? వాళ్ళు వయసు చేసుకున్నాడు, పరిశుద్ధులు అనుకుంటారు కదా. పర్లేదు, బుక్ మాట్లాడాడు. ఇందాక ప్రేయర్ చేసుకున్నాడు. ఏమైనా చేసావా? లేదు?